నిన్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఇనాగ్రేషన్ చేసినాడు రేవంత్ రెడ్డి. అరే ఆయన ఉపన్యాసం ఇక ఊదరగొట్టుడు కాదు, ఏడబోతే ఆడదే. ఒక్క నిమిషం మీకు ఆ ఉపన్యాస సరళిని చూపెడతాను, చూడండి ఏం మాట్లాడతాడు తండ్రి. Thanks, Rajiv, for your kind words about the city. Thanks, Rajiv, for your kind words about the city. With our Honorable Chief Minister, the visionary, Mr. Revanth Reddy Garu, along with me, my colleague, Honorable MLA, Arikapodi Gandhi Garu. వీడు పెద్ద ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. వీళ్ళ అయ్యా ఒక పెద్ద ఎమ్మెల్యే ఉండే, పెద్ద రాజకీయాలు అది ఇది మాట్లాడతారా. వీడు హానరబుల్ అంటాడు. వీడు చదువు గంత అనమాట, గాని తెలివి అసలు ఒక్కదాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను చూపెడతాను, మనం ఆలోచించాలి. అంటే వీళ్ళు ఈ సగం సగం చదువుకొని వీళ్ళు వచ్చి మనని బొంద పెడుతున్నారు. నేను ఎందుకు ఇంత వ్యక్తిగతంగా విమర్శ చేయాల్సి వస్తుందంటే, వీళ్ళ ఆలోచన సరళి, వీళ్ళ జీవన సరళి లాగా పేద ప్రజల అభివృద్ధి జరగట్లేదు. అది కోపం వస్తుంది. అక్కడే ఈ వంచనని, ఈ మోసాన్ని, ఈ నటనని వ్యతిరేకించడమే మన ఉద్దేశం. అంతే తప్ప వ్యక్తిగతంగా శ్రీధర్ బాబు మీద ఏం కోపం లేదు, ఏ రకమైనది లేదు. ఆ పొగడ్తలు, ఆ ప్రశంసలు, ఆ పెద్ద గుణగానాలు, ఆ స్తోత్రాలు అది నచ్చట్లేదు. పేద ప్రజలకు ఉపయోగించినటువంటి ఒక్క కార్యక్రమం సక్రమంగా చేసి నువ్వు ఆనరబుల్ అంటావా మాకు సంబంధం లేదు. కానీ చూడు నీ భాష, నువ్వు పెద్ద బాగా ఇంగ్లీష్ వస్తుంది అన్నట్టుగా. అంటే రేవంత్ రెడ్డి కంటే నేనే బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడతా, మా ముఖ్యమంత్రికి ఇంగ్లీష్ రాదు అనే లెవెల్లో ఇట్లా ఒక నిగర్వంతో ఇక మాట్లాడిన మాట యొక్క భావం ఒకసారి చూపెట్టాలి. ఇది యూకే అంటే ఇంగ్లాండ్ వాళ్ళు మాట్లాడే భాషలో ఆనరబుల్ని ఏమని ప్రొనౌన్స్ చేస్తారు, ఎట్లా ఉచ్చరిస్తారు, తర్వాత అమెరికన్ వాళ్ళు ఆనరబుల్ అనేదాన్ని ఎట్లా ఉచ్చరిస్తారు అనేది డిక్షనరీలో మీకు ఒకసారి చూపెడతాను, చూడండి. ఇది శ్రీధర్ బాబుకి కూడా పంపండి దయచేసి. ఈ కటింగ్ని ఈరోజు ఆయనకు పంపండి. ఎందుకు అనంటే ఆయనకు చెప్పండి, ఆర్టిఫిషియల్గా జీవనం సాగించొద్దు. ఆ నియోజకవర్గ ప్రజల గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి కానీ ప్రజాకోణంలో ఒకసారి మాట్లాడమను. రోజులు గడపడం కాదు, ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎల్లుండి నేనైతే మంత్రివర్గంలో ఉన్నా, సురక్షితంగా ఉన్నా, ముఖ్యమంత్రిని పొగుడుతున్నా, నాకు సంబంధించిన వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతున్నది. అది జీవన విధానం కాదు. ప్రజాప్రతినిధిగా అది నీ లక్ష్యం కాకూడదు. నీ లక్ష్యం వల్ల ప్రతిరోజులో ఈ రోజు గడిచి మరుసటి రోజు వస్తుంది, మరుసటి రోజు నుంచి ఇంకో రోజు వస్తుంది. ఆనాడు ఈ గడుస్తున్న రోజులు దినదిన గండంగా జరుగుతున్నటువంటి పేద ప్రజల జీవితాల్లో నీ నడవడిక ఏం మార్పు తీసుకొచ్చింది? నువ్వు ఏ రకమైన ఆలోచన సరళితో పేద ప్రజలకు అనుకూలంగా ప్రవర్తించినావు? ముఖ్యమంత్రి ఆలోచన సరళిని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసినావు? మంత్రి అంటే ఏంది? ముఖ్యమంత్రి గుణగానాలు చేయడానికా? ముఖ్యమంత్రిని పొగడడానికా? లేకపోతే అడుగులకు మడుగులు ఒత్తడానికా? చవటల్లారా ఎట్లాంటి మంత్రుల్లా తయారన్నారు? దద్దమ్మలండి మన మంత్రులు. ఒక్కడన్నా ప్రజాకోణంలో మాట్లాడలేదు. ఏదిరా చెప్పు అని అంటే ఎవడు చూసినా కేసీఆర్ ఏం చేసినాడు, కేటీఆర్ ఏం చేసినాడు, హరీష్ రావు ఏం చేసినాడు, ఎట్లా దోపిడీ అయింది. అరే నువ్వు చేసే దోపిడీ సంగతి వాళ్ళు మాట్లాడతారు కదా రేపు అధికారంలోకి వచ్చి. కొత్త ప్రభుత్వంలో మీరేం చేస్తున్నారో గజ్జప్పరే. పేద ప్రజల సంక్షేమానికి మీ అభివృద్ధి కార్యక్రమాలేది? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించబడుతున్నాం? ఇవాళ నీటి ఎద్దడి రాష్ట్రంలో ఎంత దుర్భరంగా ఉంది. తెలంగాణ ప్రాంతాల్లో నీరెక్కడ దొరుకుతుందా? డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబిలిటీ ఉందా? తిండి దినుసుల కొరత ఎంత దరిద్రంగా ఉంది, ధరల పెరుగుదల ఎంత దరిద్రంగా ఉంది. మాట్లాడరే. హైదరాబాద్లో బిల్డింగ్ల ఇనాగరేషన్కి ఇక ఫుల్ పబ్లిసిటీగా మొత్తం కంప్లీట్గా గ్రామీణ ప్రాంతాలలో రైతుల ఇళ్లలోకి మొత్తం కంప్లీట్గా సంపద వచ్చినట్టుగా, అందరి యువకులకు ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ భ్రమలు కల్పించే విధానం మీద దాడి ఈ దృక్కోణం ఛానల్ కార్యక్రమాలు. నటించకండి. జిందగీ और అదాకారీ దో అలగ్ అలగ్ చీజ్ హై. జీవితం వేరు, నటన వేరు. మిస్టర్ శ్రీధర్ బాబు, డోంట్ యాక్ట్, డోంట్ డ్రామటైజ్ థింగ్స్.
You are not the greatest speaker, nor you are speaking the truth. You are speaking artificially. You are trying to please your boss. You are not speaking from the standpoint of the common man. నీ వెనుక నిన్ను గెలిపించడానికి, నీ యశోవృద్ధికి, నీ రాజకీయ అభివృద్ధికి కృషి చేసిన నీ నియోజకవర్గాన్ని ఒరిగింది ఏంది? నువ్వేం పీకినావు? అసలు ఏం చేయగలుగుతున్నావు? చెప్పండి. ఒక అభివృద్ధి కార్యక్రమము మంత్రి నియోజకవర్గానికి వచ్చిందా? మంత్రి నియోజకవర్గం ఉన్న బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ, ఇంజనీరింగ్ చదువుల విషయంలో కానీ ఈయన చేసింది ఏంది? ఏమనుందా? చెత్త పరిపాలన. ఎంతసేపు తప్పించుతారు. మొత్తం దేహం అంతా నూనె పోసుకొని ఎవడన్నా ఏదైనా ఒక ప్రశ్న వేస్తాడంటే వాడి నుంచి దూరం ఉక్కుతాడు. ఏ సమస్యను డైరెక్ట్గా ఎదుర్కోలేని పిరికి పందా. చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. నువ్వు ఇంటెలిజెంట్, ఏదో తెలివిగలవాడివి, చదువుకున్నవాడివి, యోగ్యుడివి, మంత్రివర్గంలో ఉన్నావు అని అన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి ఆలోచన సరళి మీద ఎంత ప్రభావం చూపెట్టాలా? సార్ ఇట్లా కాదు, పాలన ఈ రకంగా ఉండదు, కొత్త ప్రభుత్వం వచ్చింది అనే భావనే తెలంగాణ ప్రజలలో లేదు అని ముఖ్యమంత్రికి నిటారుగా చూసి, ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పగలిగే ధైర్యం నీకుందా? చవట. ఇక చూడు ఆయన భాష ఎంత లోపభూషితమేదో మీకు చూపెడతాను. ఇక చూడు, యూకే ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ వాళ్ళ ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? అంటే అక్కడ హెచ్ సైలెంట్, ఆనరబుల్. ఇక ఇక్కడ యుఎస్ వాళ్ళ దాంట్లో ఆనరబుల్ ఎక్కడ లేదు. అంటే ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చిందంటే ఆయన భావాల మీద, ఆయన భాష మీద, ఆయన వేషభాషల గురించి ఎందుకు విమర్శించాల్సి వచ్చిందంటే ఇట్లా ఒక్కొక్క మంత్రిని దొరకబట్టి బట్టలు ఇప్పాలా. ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రికి ఒక ఎట్లా అంటే దాసాన దాసులుగా మారుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. మంత్రులుగా మీరు ఎన్నుకోబడ్డది ముఖ్యమంత్రి గుణగానం చేయడానికి కాదు, పేద ప్రజల తరఫున, బహుళంగా ఉన్నటువంటి వాళ్ళ తరఫున మాట్లాడి ప్రజాకోణంలో పాలనను సాగిస్తారని మీ సలహా సంప్రదింపులు, మీ ఆలోచన సరళి పేద ప్రజల అభ్యున్నతికి ఉపయోగపడాలా. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత ఇంకా కూడా కొన్ని వర్గాల వాళ్ళు అసలే అభివృద్ధికి నోచుకోలేదు అనేటువంటి మాట కత్తిలాగా నీ కడుపులో కూర్చబడాలా. అది ప్రజాకోణం, అది ప్రజల తరఫున ఆలోచించడం. ఏందో ఛానల్ పెట్టుకొని ఆడట్ట అన్నాడు, ఈడిట్ట అన్నాడు, వీని ప్రెస్ కాన్ఫరెన్స్, వాడి ప్రెస్ కాన్ఫరెన్స్, వీని పొగుడు, వాడిని పొగుడు, పైసలు తీసుకొని ఇంటర్వ్యూలు పెట్టుడు. ఇదే అనండి. ఈజ్ దట్ ది డ్యూటీ ఆఫ్ ది ప్రెస్? పత్రికలు ఆపని చేస్తాయా? పత్రికలు ఏం చేయాలి? అసలు పాతాళంలోకి తవ్వుతున్నారు కదా బోర్వెల్ వేసి నీళ్లు తీయడానికి. మహిళలు పోయి నీళ్ల కోసమని, కడివెడు నీళ్ల కోసమని కష్టపడుతున్నారు కదా, తిండి దినుసుల కోసం కష్టపడుతున్నారు కదా, పేద పిల్లలకు విద్యా అవకాశాలు అసలే దొరకట్లేదు కదా, హాస్టళ్లలో దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి కదా. నిన్న సెక్రటరియట్లో కూడా పెచ్చులు ఊడిపడ్డాయంట. ఇది మన కన్స్ట్రక్షన్ కేసీఆర్ని తీసుకొచ్చి ఆ పెచ్చులూడిన ప్రదేశం చూపెట్టాలా. ప్రతిపక్ష నాయకుడు కదా, నిన్నగాక మొన్న కట్టిన బిల్డింగ్లో ఎట్లా పెచ్చులు ఊడిపడతారా దాదా? ఏమన్నా ఉందా అండి వీళ్ళు? అంటే ఏం చేసినారు? ప్రతి దాంట్లో దోపిడీ చేసినారంటే కదా. వాడు దోపిడే, వీడు దోపిడే, ఇద్దరు దోపిడీ దొంగలే. కొందరు ఇటైనారు, కొందరు అటైనారు అంతే. గోడ పక్కకు కొందరు, గోడకి ఇటువైపు ఇంకా కొందరు దొంగలు అంతే. ప్రజాకోణంలో ఉండేటువంటి ప్రజానాయకులు ఎవరు లేరు. వీళ్ళను నమ్మి మనం ఏదో జరుగుతుందన్న ఊహ తప్పు.